హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో పూరీ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. మీరు గోధుమ పిండితో ఇప్పటివరకు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి పడని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. శనగపిండితో మనం చేసుకునే కర్రీ కంటే కూడా ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన టమాటో 1, కరివేపాకు, పోపు దినుసులు, ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, అలాగే మీడియం సైజ్ ఆలు 1, తగినంత ఆయిల్. గోధుమ పిండిని 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని వాటర్లో వేసి ఇలా ఉండలు లేకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఓకేనండి, కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెను తీసుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాతకి అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా కొంచెం వేయిన తర్వాతకి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్ని వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే ఆనియన్స్ వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఆలు వేసుకొని, అలాగే మీకు క్యారెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి సన్నగా తరిగి. ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఆలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు ఇందులో టమాటో కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు ఈ వెజిటేబుల్స్ మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాతకి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూడండి కొంచెం వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ వాటర్లో ఈ సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా తిరుగుతున్నప్పుడు మూత తీసేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుతూ వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలాగే కలుపుతూ 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మన గోధుమ పిండితో చేసే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రాగానే గ్యాస్ బంద్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. అంతేనండి, మనం గోధుమ పిండితో చేసే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.